అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ యువ నటుడు విక్రాంత్ సంతాన ప్రాప్తిరస్తు వంటి వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకులను నవ్వించి ఇప్పుడు సరికొత్త థ్రిల్లర్ కథాంశంతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మార్కండేయ టైటిల్ గ్లిమ్స్ గురువారం విడుదలై సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ దిల్ రాజు డ్రీమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండటం గమనార్హం. ఈ గ్లిమ్స్లో వినిపించే సంభాషణలు సినిమాలోని గాఢతను ప్రతిబింబిస్తున్నాయి. పరమశివుని భక్తుడైన మార్కండేయుడి నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ అసలైన ధైర్యం అంటే ఏంటో ఒక తల్లి తన కొడుకుకు వివరించే తీరు హత్తుకునేలా ఉంది. పురాణ గాథలను ప్రస్తుత కాలానికి అన్వయిస్తూ దర్శకుడు ఈ కథను మలిచినట్లు తెలుస్తోంది. మామూలుగా ఒక బ్యానర్ పెట్టాలంటే ఒక మైల్ స్టోన్ సినిమాగా ఫస్ట్ సినిమాని ఎంచుకుంటారు. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మీరు 200 కథలు విన్నారు. ఆల్రెడీ ఈ ప్రాసెస్లో దిల్ రాజ్ డ్రీమ్స్లో మొట్టమొదటి సినిమాగా ఇది వస్తుంది. అంతకుముందు మీరు పెళ్లి బందరి డిస్ట్రిబ్యూషన్గా నెంబర్ 1 వచ్చింది. అలాగే దిల్ రాజు, దిల్ అనే పేరు మీరు ఇంటి పేరుగా మార్చుకుని దిల్ సినిమా. సో ఈ సినిమాని పర్టికులర్గా మీరు ఓకే చేయడానికి ఫస్ట్ సినిమాగా ఈరోజు మీరు గిల్స్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? దిల్ రాజు డ్రీమ్స్లో చెప్పాను కదా, 5 స్క్రిప్ట్స్ ఫైనల్ అయ్యాయి. బట్ ఈ సినిమా ముందు వేరే మూవీస్ రిలీజ్ అవుతాయి, ఎందుకంటే ఫాస్ట్గా అవుతాయి. దీంట్లో VFX ఉంది. ఇది 27 శివరాత్రికి వస్తుంది. సో ముందు వెనక అని కాదు, దిల్ రాజు డ్రీమ్స్ నుంచి రైట్ కాంటెంట్ ఇలా కొత్త వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ని ఇస్తూ రైట్ కాంటెంట్ వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడమే దిల్ రాజు డ్రీమ్స్ వర్క్. సక్సెస్ ఫెయిల్యూర్ గురించి నేను అక్కడ పట్టించుకోవట్లా, ఎందుకంటే అక్కడ ఫైనాన్షియల్ స్ట్రెస్ లేదు. రైట్ కాంటెంట్ని, అంటే ఇప్పుడు మలయాళం సినిమాల గురించి మనం అద్భుతంగా మాట్లాడుకుంటాం. తక్కువ బడ్జెట్లో తీస్తారు, అద్భుతంగా ఇస్తారు. ఇందాక విక్రాంత్ అన్నాడు ఇది రైట్ బడ్జెట్లో చేస్తున్నామని. ముందు ఆ వర్క్ చేయిస్తున్నాను. నువ్వు ఇప్పుడు ఈ సినిమాని 100 కోట్లు పెట్టి తీయడం వల్ల నీకు డబ్బు తిరిగి రాదు. కాంటెంట్ని, ఈ కాంటెంట్ తక్కువ బడ్జెట్లో ఎలా ప్రేక్షకుడికి చూపించి ప్రేక్షక ఆదరణ పొందేలాగా చెయ్యాలనేదే దిల్ రాజు డ్రీమ్స్ విజన్. ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మనం ఇప్పుడు చెప్పలేం. రామానాయుడు గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్కి ఎన్ని వచ్చినాయి. అయితే దిల్ రాజు గారు ఎందుకు స్లో అయ్యారు అంటే ప్రొడక్షన్ వైజ్గా కానీ ఎక్కడ స్లో అయ్యాను? ఈ సంవత్సరం దిల్ రాజు డ్రీమ్స్లో 5 సినిమాలు చెప్తున్నాను. ఎప్పుడు తప్పదు కదా, నువ్వు ఎప్పుడు 100 స్పీడ్లో బండి నడపవుగా. రోడ్డు క్లీన్గా ఉందనుకో 100 స్పీడ్లో వెళ్తాం, గుంతలు వచ్చాయనుకో 20 స్పీడ్లో వెళ్తాం. నాకు కొంచెం రోడ్డు పాడైంది, మళ్ళీ ఫ్రెష్ రోడ్ వేసుకుంటున్నాను, గుంతలు దాటేస్తున్నాను. సూపర్. డైరెక్టర్ గారు మీరు నాకు తెలిసి అన్నపూర్ణ స్టూడియోలో మీరు ఫోటోగ్రఫీ ప్రిన్సిపాల్ అనుకుంటా, లెక్చరర్ ప్రిన్సిపాల్, సినిమాటోగ్రఫీ నుంచి డైరెక్టర్గా ఇది మీకు డబ్ల్యూ మూవీ. ఎందుకు అలా మారాల్సి వచ్చింది ఈ సినిమా గురించి? నాకు యాక్చువల్గా సార్ ఆన్సర్ ఆయన దగ్గరే ఉంది. జర్నలిస్ట్ నుంచి ఏమేమి అయ్యాడో ఆయన అడుగు. మా సురేష్ని ఫస్ట్ జర్నలిస్ట్గా చూసా, తర్వాత డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు, తర్వాత యాక్టర్ అయ్యాడు. ఇన్ని అవతారాలు ఎత్తాడు. ఇప్పుడేంటి ప్రజెంట్? సార్ మైక్ మీకే ఇవ్వాలనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ సార్. యాక్చువల్గా మా మిస్సెస్ కూడా ఫిల్మ్ మేకర్నండి. మాకు ప్రొడ్యూసర్స్ అవ్వాలని ఇంట్రెస్ట్. సో వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ప్రొఫెషన్స్. సో సినిమాటోగ్రఫర్గా లాస్ట్ ఇయర్ హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే ఫిల్మ్తో వచ్చాను నేను. సో నౌ గెటింగ్ ఇన్ టు డైరెక్షన్, డీపర్ అండర్స్టాండింగ్ సినిమా గురించి కావాలని చెప్పి డైరెక్షన్లో అడుగు పెట్టడం జరిగింది. యా, అది నా ప్యాషన్ సార్. అలాగే ఈ సినిమా ద్వారా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా చాలా బాగుంది. మ్యూజిక్ పరంగానే బాగా హైలైట్గా ఉంది. అలాగే ఫోటోగ్రఫీ కూడా, అతను కూడా డెబ్యూ ఇంట్రొడ్యూస్ అవ్వడం, వాళ్ళ గురించి ఏం చెప్తారు? డెబ్యూ సినిమాటోగ్రఫర్ యాక్చువల్గా జగదీష్ గారు నా స్టూడెంట్ సార్. అతను లాంగ్ బ్యాక్. యా, సో ఆల్ సెడ్ అండ్ డన్. యా, నా చెవి చెప్తున్నాడు, నా శిష్యరికం తీసుకున్నాడు నా దగ్గర. అక్కడ ఉన్నాడు జగదా. సో యా, ఫ్రమ్ హరి పాయింట్ ఆఫ్ వ్యూ, హరి ఫెంటాస్టిక్. యాక్చువల్గా మేము చాలా వర్షన్స్ చేసాం సార్ మ్యూజిక్. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామందిని ఫిల్టర్ అవుట్ చేసిన తర్వాత మాకు లక్కీగా దొరికిన మ్యూజిక్ డైరెక్టర్ అతను. సో వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఆన్ టీమ్ హరి. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ అందరూ మనోడు కొంచెం తెలుగు ఇది నేను సబ్ టైటిల్స్ ఇస్తున్నా. ఆల్ ఆఫ్ అస్ ఎంజాయ్డ్ ది. అర్థమైంది? ఓకే, అర్థమైందా రాజా? సో యా, థ్యాంక్ యూ సో మచ్ హరి. థ్యాంక్స్ సార్ ఫర్ ద క్వశ్చన్. అదే రాజు గారు, నేను అదే అడుగుతాను. ఏంటంటే మామూలుగా అప్పుడు ఈటీవీ ద్వారా వచ్చిన 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి అన్నారు.
ఇప్పుడు మీరు వరుసగా 333 కథలు రెడీ పెట్టుకున్నాను అన్నారు. ఇంత పెట్టుకున్నప్పుడు అంటే ఇది ఫర్దర్గా మీ దిల్ రాజు డ్రీమ్స్ నుంచి వచ్చే సినిమాలు ఏ ఓటీటీకి వస్తాయి? నెంబర్ 1, ఏమన్నా ఓటీటీతో టైప్ అయ్యారా, లేదా భవిష్యత్తులో దిల్ రాజు టీం ఓటీటీ అనేది వస్తుందా? దిల్ రాజు డ్రీమ్స్లో వచ్చే కాంటెంట్కి రిస్ట్రిక్షన్ లేదు. సో ఓటీటీ ప్లాట్ఫామ్ పెట్టాలని కాదు, ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ కాంటెంట్ ఎవరికి అందరికీ పంపించినప్పుడు ఎవరు దాన్ని అప్రూవల్ చేస్తే వాళ్ళకి వెళ్తాం. పాయింట్ 1. అలాగే దిల్ రాజు డ్రీమ్స్లో ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ ఓటీటీ. ఇందాక నేను చెప్పాను కదా, ఓటీటీకి వెళ్ళే సినిమాలు ఉంటాయి ఒరిజినల్స్, అలాగే థియేటర్కి వచ్చే సినిమాలు ఉంటాయి, అలాగే వెబ్ సిరీస్ కూడా ఉంటాయి. ఈ ఇయర్ ఒక 2 వెబ్ సిరీస్ కూడా చేస్తాను. దిల్ రాజు డ్రీమ్స్ని ఇట్లా సపరేట్గా ఈ కాంటెంట్ బేస్డ్గా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్ళొచ్చు అనే దాని మీద వర్క్ చేస్తాం. అంటే బడా ప్రొడ్యూసర్లందరినీ ఓటీటీ శాసిస్తుంది కదా, మీరెందుకు ఇండస్ట్రీ తరపు నుంచి ఓటీటీ సంస్థను స్థాపించకూడదు? ప్లస్ ఎఫ్డీసీ చైర్మన్ ఉన్న గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? అంటే బిజినెస్లో గవర్నమెంట్ ఎంటర్ అవ్వదు. సరే ఓకే, గవర్నమెంట్ మీరే కాపబుల్ కదా, అంత ఇండస్ట్రీ నుంచి అన్ని సక్సెస్, ఇన్ని బ్లాక్ బస్టర్, ఇస్ నెంబర్ 1 ప్రొడ్యూసర్, మీరెందుకు చేయకూడదు? అంటే అందరు ప్రొడ్యూసర్లు కలిసి ఏదైనా పని చేయగలుగుతారా? అది కష్టంలే. అయిపోయింది, ఇక్కడే ఆన్సర్ ఇక్కడే ఉందిగా. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తాను చేపట్టిన సంకల్ప యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఒకప్పుడు కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే పరిమితమైన పాదయాత్రలు ఇప్పుడు సినీ ప్రముఖులు కూడా తమ అభిమాన నాయకుల కోసం చేపడుతూ ఉండటం గమనార్హం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆయన సురక్షితంగా బయటకు రావాలని, మళ్లీ ముఖ్యమంత్రి కావాలని బండ్ల గణేష్ శ్రీవారికి మొక్కుకున్నారు. ఆ మొక్కు తీర్చుకునే క్రమంలో జనవరి 19న తన స్వస్థలమైన షాద్నగర్ నుంచి తిరుమల వరకు సుమారు 537 కిలోమీటర్ల మేర కాలినడకన ఈ సంకల్పయాత్రను ప్రారంభించారు. దాదాపు 23 రోజుల పాటు సాగిన ఈ పాదయాత్రను పూర్తి చేసుకుని ఫిబ్రవరి 10న తిరుమలకు చేరుకున్న బండ్ల గణేష్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ తన జన్మలో ఇదొక అద్భుత ఘట్టమని, స్వామివారు తన మొర ఆలకించారని సంతోషం వ్యక్తం చేశారు. తిరుమల నుంచి నేరుగా అమరావతికి వెళ్లిన ఆయన గురువారం అసెంబ్లీలోని ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ భేటీలో చంద్రబాబుకు శ్రీవారి ప్రసాదాన్ని అందజేసి తన పాదయాత్ర విశేషాలను వివరించారు. తనపై ఉన్న అపారమైన గౌరవంతో ఇన్ని వందల కిలోమీటర్లు నడిచి వచ్చినందుకు చంద్రబాబు బండ్ల గణేష్ను అభినందించారు. ముఖ్యమంత్రి పట్ల తనకున్న అచంచలమైన విశ్వాసాన్ని, అభిమానాన్ని ఈ యాత్ర ద్వారా ఆయన చాటుకున్నారు. మనోజ్ బాజ్పేయి తాజా సినిమా ఘాస్ఖోర్ పండత్ చిత్ర బృందంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా పేరు మార్చిన తర్వాతే విడుదలకు అనుమతి లభిస్తుందని తెలిపింది. మనోజ్ బాజ్పేయి ప్రధాన పాత్రలో నీరజ్ పాండే, రితేష్ షా సంయుక్తంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఇలాంటి పేర్లు పెట్టి సమాజంలో ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపే అధికారం ఎవరికీ లేదు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మీరు దీని పేరును మార్చాలి. కొత్త టైటిల్ను కోర్టుకు తెలిపిన తర్వాతే విడుదలకు అనుమతి లభిస్తుంది అని సుప్రీంకోర్టు తెలిపింది. దీనితో పాటు ఈ సినిమాలో ఏ వర్గాన్ని కించపరచడం లేదని అఫిడవిట్ దాఖలు చేయాలని దర్శక నిర్మాతలను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరి 19కి వాయిదా పడింది. టాలీవుడ్లో గలగలా మాట్లాడే యాంకర్లకు కొదవలేదు. అయితే ఒకే రోజు ఏకంగా 5 సినిమా వేడుకలను ఒకే యాంకర్ నడిపించడం మాత్రం ఇండస్ట్రీలో ఒక అరుదైన రికార్డుగా నిలిచింది. ఈ అద్భుతమైన ఫీట్ను యువ యాంకర్ గీతా భగత్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గురువారం జరిగిన పలు చిత్రాల ఈవెంట్లలో ఆమె తన వాక్ చాతుర్యంతో మెరిశారు. ఒకే రోజున జరిగిన హే భగవాన్, ఫంకీ, మ్యాన్షన్ హౌస్ మల్లేష్, మార్కండేయ, కపుల్ ఫ్రెండ్లీ వంటి వరుస సినిమా వేడుకల బాధ్యతలను ఆమె భుజాన వేసుకున్నారు. సాధారణంగా వేర్వేరు కార్యక్రమాలకు భిన్నమైన యాంకర్లు ఉండటం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టి గీతా భగత్ అన్ని చోట్ల తనే కనిపిస్తూ తన ప్రతిభను చాటుకున్నారు. వేదిక ఏదైనా ఆ సినిమా మూడ్కు తగ్గట్టుగా హోస్టింగ్ చేస్తూ ప్రేక్షకులను రంజింపజేశారు. గతంలో యాంకర్ సుమా కనకాల మాత్రమే ఇలాంటి బిజీ స్కెడ్యూల్స్ను మేనేజ్ చేయగలరనే గుర్తింపు ఉండేది. ఇప్పుడు సుమా రేంజ్లో పోటీ ఇస్తూ గీతా భగత్ దూసుకుపోతున్నారు. వరుసగా ఈవెంట్లు మారుతున్నా ఏమాత్రం అలసట లేకుండా ఉత్సాహంగా పలకరించడం ఆమె వృత్తి పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. సినిమా రంగంలో ప్రస్తుతం ఆమె ఒక బిజీ సెలబ్రిటీగా మారిపోయారు. చిన్న సినిమాలు మొదలుకొని క్రేజీ ప్రాజెక్టుల వరకు ప్రతి మేకర్ ఇప్పుడు గీతా భగత్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆమె మాటల్లో ఉండే స్పష్టత, సమయస్ఫూర్తి ఈవెంట్లను రక్తి కట్టించేలా చేస్తున్నాయి. గురువారం నాటి ఈవెంట్లలో పాల్గొన్న చిత్ర యూనిట్లు సైతం ఆమె పనితీరుపై ప్రశంసించాయి. టాలీవుడ్లో కొత్త యాంకర్ల రాకతో పోటీ పెరుగుతున్న తరుణంలో తనదైన శైలితో ఆమె నిలదొక్కుంటున్నారు.
నేషనల్ స్టార్ నాని కథానాయకుడిగా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ది ప్యారడైజ్. ఇందులో నాని జడల్ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మారుస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ముందుగా ప్రకటించిన మార్చి 26కు బదులుగా ఈ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు నాని తన ఎక్స్ ఖాతాలో కొత్త పోస్టర్ను పంచుకుంటూ 2026 ఆగస్టు 21న #జడల్ జమానా ఫ్రమ్ ఆగస్ట్ 21 ది ప్యారడైజ్ అని పోస్ట్ చేశారు. విడుదల తేదీ మార్పు వెనక బలమైన వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఆగస్టు 21 తర్వాత దాదాపు 3 వారాల పాటు వరుస పండుగలు రానున్నాయి. ఓనం, మిలాద్ ఉన్ నబీ, ఆ తర్వాత వారాంతంలో రక్షాబంధన్, 3వ వారంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పండుగలు ఉండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు రాబట్టేందుకు ఇది గొప్ప అవకాశంగా చిత్ర యూనిట్ భావిస్తోంది. సుహాస్ హీరోగా దర్శకుడు గోపి తెరకెక్కించిన కామెడీ చిత్రం హే భగవాన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా సీనియర్ నటుడు నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల తర్వాత సినిమా వేడుకల్లో చాలామంది మహిళలు చీరల్లోనే కనిపిస్తున్నారని అన్నారు. అలా ఉండటం భారతీయ సంస్కృతి అని వ్యాఖ్యానించారు. కొన్ని నెలల క్రితం నటుడు శివాజీ ఓ సినిమా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి నరేష్ పై విధంగా అన్నట్టు తెలుస్తోంది. వాలంటైన్ వీక్లో భాగమైన హగ్ డే సందర్భంగా నరేష్ వేదికపై ఉన్న పురుషులను ఆలింగనం చేసుకున్నారు. అక్కడే ఉన్న ఈ చిత్రం హీరోయిన్ శివాని యాంకర్ శ్రవంతి వద్దకు వెళ్లిన నరేష్ మాట్లాడుతూ, మిమ్మల్ని కూడా హక్ చేయాలని వచ్చాను, కానీ మీరు లక్షణంగా చీరలు ధరించి వచ్చారు. కొన్ని పరిణామాల వల్ల చాలామంది సినిమా వేదికలకు చీరలు ధరించి వస్తున్నారు అని అన్నారు. కాగా ఈ చిత్రంలో యాంకర్ శ్రవంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబో అంటే టాలీవుడ్లో అత్యంత ఎక్స్పెక్టేషన్ కలిగిన కాంబినేషన్లలో ఒకటి. గబ్బర్ సింగ్తో ఈ కాంబో బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్తో మళ్లీ ప్రభంజనం సృష్టించేందుకు వీరు రెడీ అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 26న ఈ సినిమా విడుదల కాబోతుంది. మరోవైపు చాలా కాలంగా సినిమా గురించి అప్డేట్ రావడం లేదన్న నిరాశతో ఉన్న పవన్ అభిమానులు సోషల్ మీడియాలో హరీష్ శంకర్ను ట్యాగ్ చేసి ప్రశ్నలు గుప్పిస్తున్నారు. వందల సంఖ్యలో వస్తున్న పోస్టులపై హరీష్ శంకర్ తాజాగా స్పందించారు. అభిమానుల ఆతృతను తాను పూర్తిగా అర్థం చేసుకుంటున్నానని, కానీ ప్రతి అప్డేట్కు సరైన సమయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మమ్మల్ని నమ్మండి, సెలబ్రేషన్స్ లోడింగ్ త్వరలోనే అన్ని అప్డేట్స్ ఇస్తాం. సినిమా నిర్మాణం వెనక ఎంతో కష్టం ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి అప్డేట్ను మీరు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు అని పోస్ట్ చేశారు. టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమా కనకాల తన సరికొత్త ఆలోచనలతో చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ హాట్ టాపిక్గా నిలుస్తారు. ఒకప్పుడు సినిమా ఇంటర్వ్యూలు అంటే కేవలం స్టూడియోలు లేదా ప్రొడక్షన్ ఆఫీసులకు మాత్రమే పరిమితమయ్యేవి. ఇప్పుడు ఆ ట్రెండ్ను పూర్తిగా మారుస్తూ సుమా తన సొంత నివాసాన్నే ఒక ఇంటర్వ్యూ వేదికగా మార్చేశారు. సుమా చాట్ షో పేరుతో ఆమె నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటుంది. సినిమా ప్రమోషన్ల కోసం చిత్ర యూనిట్లు ఇప్పుడు సుమా ఇంటికి క్యూ కడుతున్నాయి. తమ సినిమాలోని విశేషాలను పంచుకోవడానికి హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఉత్సాహంగా ఆమె నివాసానికి తరలి వెళ్తున్నారు. ఇంటి వాతావరణంలో జరిగే ఈ సంభాషణలు చాలా సహజంగా, సరదాగా సాగుతూ ఉండటంతో ప్రేక్షకులకు కూడా ఇవి కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. కేవలం ప్రశ్నలు అడగడమే కాకుండా వారితో కలిసి సరదా ఆటలు ఆడుతూ సుమా ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఫంకీ మూవీ టీం సుమా ఇంటికి వెళ్లడం విశేషం. టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కేవి, ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ షోలో పాల్గొని సందడి చేశారు. అనుదీప్ తనదైన శైలిలో పంచులు వేస్తూ నవ్వులు పూయించగా, నాగవంశీ సినిమా మేకింగ్ విశేషాలను పంచుకున్నారు. సుమా హోస్టింగ్ స్టైల్కు వీరిద్దరి టైమింగ్ తోడవడంతో ఈ ఎపిసోడ్ నెట్టింటా వైరల్ అవుతుంది. అంతకుముందు ఓం శాంతి 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 చిత్ర ప్రమోషన్ల కోసం దర్శకుడు తరుణ్ భాస్కర్ తన టీంతో కలిసి సుమా ఇంటికి వెళ్లారు. తరుణ్ భాస్కర్ తన చిత్రాల్లో చూపించే సహజత్వమే ఈ ఇంటర్వ్యూలోనూ ప్రతిబింబించింది. సుమా ఆతిథ్యం పొందుతూనే వారు సినిమా కబుర్లను ముచ్చటించారు. ఇలాంటి వినూత్న ప్రచార పద్ధతులు సినిమాలకు మంచి హైప్ తీసుకొస్తున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం యువ దర్శకులే కాకుండా స్టార్ హీరోలు సైతం సుమ నివాసానికి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్టూడియో సెట్టింగ్స్ కంటే ఇంటి వాతావరణంలో మాట్లాడటం వల్ల సెలబ్రిటీలు తమ మనసు విప్పి మాట్లాడగలుగుతున్నారు. సుమ కూడా తన వాక్చాతుర్యంతో గంభీరమైన వ్యక్తులను సైతం నవ్వించడంలో సక్సెస్ అవుతున్నారు. ఈ షో ద్వారా ఆమె తన ఇల్లు ఒక సెలబ్రిటీ హబ్గా మారిపోయిందని చెప్పవచ్చు. సాధారణంగా ఇంటర్వ్యూలు అంటే ఫార్మల్గా ఉండేవి, కానీ సుమ దీనిని ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్లా మార్చేశారు.
ఈ షోలో గెస్టులకు ఆమె స్వయంగా ఆతిథ్యం ఇస్తూనే సినిమా ప్రమోషన్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్ ఖర్చులు తగ్గడంతో పాటు డిజిటల్ ప్లాట్ఫామ్స్లో వీటికి వస్తున్న వ్యూస్ చూసి నిర్మాతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమ గారు ఉన్నారా? ఉన్నారు, సిట్టింగ్ లో ఉంది. కాదురా క్యారమ్ బోర్డ్ లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి? అంటే పెట్టక ముందర పెట్టిందా? అనుదీప్ సినిమా అంటే ఒక కథ, స్క్రీన్ ఒక సీన్ లో ఒక ఫ్లో వస్తుంది, అయ్యే ఉండవు. కొంచెం ఉంటది కదా. వాళ్ళకి ట్యాగ్స్ ఉంటాయి కదా, మెగాస్టార్ ఓకే, అది చెప్పుకుంటూ వెళ్ళాలి. యంగ్ టైగర్, మెగా పవర్ స్టార్, ఐకాన్ స్టార్, కింగ్, యువరత్న, నేషనల్ క్రష్ రష్మిక. చెప్పొచ్చు చెప్పొచ్చు. ఓకే. మోస్ట్ ఎమోషనల్ ఇన్సిడెంట్ ఏంటి? ఫస్ట్ టైం క్యాష్ ప్రోగ్రామ్ వచ్చింది, కళ్ళలో నీళ్ళు ఏంద్రా నాకు ఇంతమంది అసలు పాజిటివ్ అట్లా ఏమైంది తర్వాత? తూట్ చేసుకున్నాను. టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సుహాస్ విభిన్నమైన కథాంశాలతో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న హే భగవాన్ చిత్రం అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మొదటి ఫ్రేమ్ నుంచే నవ్వులు పూయిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దర్శకుడు గోపి అచ్చర ఈ చిత్రాన్ని అత్యంత వినోదాత్మకంగా మలిచారని ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతుంది. సీనియర్ నటుడు నరేష్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించి తనదైన కామెడీ టైమింగ్తో అలరించనున్నారు. తండ్రి కొడుకుల మధ్య జరిగే ఆసక్తికర సన్నివేశాలు చిత్రానికి ప్రధాన బలం కానున్నాయి. నరేష్ నడిపే ఒక రహస్య వ్యాపారం చుట్టూ కథ మొత్తం తిరుగుతూ ఉండటంతో ప్రేక్షకుల ఆ బిజినెస్ ఏంటో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. సుహాస్ ఆ బిజినెస్ను తన చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించే క్రమంలో తలెత్తే పరిణామాలు కడుపుబ్బా నవ్విస్తాయని సమాచారం. ఓ సినిమా విషయంలో సీనియర్ యాక్టర్ అర్జున్, యంగ్ హీరో విశ్వక్ సేన్ మధ్య గతంలో భేదాభిప్రాయాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆ వివాదం ప్రస్తావనకు రాగా గతహ అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు అర్జున్. విశ్వక్ కొత్త సినిమా ఫంకీ విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. దీనిపై విశ్వక్ సేన్ తాజాగా స్పందించారు. అర్జున్ మాట్లాడిన తీరు తనకు బాగా నచ్చిందని తెలిపారు. జీవితం అంటే ఇదే అనుకుంటున్నా అని అన్నారు. ఈ రోజున్న కోపం రేపు ఉండదు అని పేర్కొన్నారు. అర్జున్ దర్శకత్వం వహించిన సీతాపయనంతో పాటు ఈ వారం విడుదల కానున్న కపుల్ ఫ్రెండ్లీ తదితర సినిమాలు విజయం సాధించాలని విశ్వక్ కోరారు. శివాజీ లయ ప్రధాన పాత్రలో నటించిన సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని విడుదలలో చిన్న మార్పు చోటు చేసుకుంది. నేరుగా ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కావాల్సిన ఈ సినిమా ముందుగా బాక్సాఫీస్ ముందుకు రాబోతుంది. మార్చి 6న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ప్రేక్షకుల డిమాండ్ మేరకు వెండితెరపైకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీగా రూపొందిన సాంప్రదాయని సుప్పినిలో శివాజీ, లయ, రోహన్ ప్రధాన పాత్రలు పోషించారు. సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. నేరుగా ఓటీటీలోనే విడుదల చేయాలని టీం ఫిక్స్ అయింది. ఈ మేరకు ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఈటీవీ విన్ నుంచి వచ్చిన లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయ్ తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇదే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ఈ ప్లాట్ఫామ్ పైన సత్తా చాటాయి. థియేట్రికల్ రన్ తర్వాత ఎస్ఎస్ఎస్ కూడా ఈ ఓటీటీలోకి వస్తుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 70వ ఫిలింఫేర్ అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. నటీనటుల ప్రతిభను గుర్తిస్తూ ఏటా అందించే ఈ పురస్కారాల కోసం సినీ అభిమానులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. 2024 సంవత్సరానికి గాను విడుదలైన చిత్రాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేస్తూ తాజాగా నామినేషన్ల జాబితాను నిర్వాహకులు ప్రకటించారు. ఫిబ్రవరి 21న జరగబోయే ఈ మెగా ఈవెంట్లో టాలీవుడ్ సినిమాలు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఉత్తమ చిత్రాల విభాగంలో ఈసారి గట్టి పోటీ నెలకొంది. కల్కి 2888 పుష్ప ది రూల్ వంటి భారీ బడ్జెట్ సినిమాలతో పాటు హనుమాన్, లక్కీ భాస్కర్ రేస్లో నిలిచాయి. వీటితో పోటీ పడుతూ 35 చిన్న కథ కాదు, కమిటీ కుర్రోలు వంటి చిన్న సినిమాలు నామినేషన్ దక్కించుకోవడం విశేషం. కంటెంట్ ఉన్న చిత్రాలకు ఫిలింఫేర్ ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని ఈ జాబితా చూస్తే అర్థమవుతుంది. దర్శకత్వ ప్రతిభ విషయానికొస్తే టాలీవుడ్ దిగ్గజాల పేర్లు వినిపిస్తున్నాయి. నాగ్ అశ్విన్ తన విజువల్ వండర్ కల్కీతో ముందంజలో ఉండగా, సుకుమార్ పుష్ప సీక్వెల్తో మరోసారి మ్యాజిక్ చేశారు. ప్రశాంత్ వర్మ గ్రాండ్ విజన్, వెంకీ అట్లూరి క్లాసిక్ టేకింగ్, నందకిషోర్ భావోద్వేగాలు ఈ విభాగంలో ఉత్కంఠను పెంచుతున్నాయి. యదువంశీ సైతం తన తొలి ప్రయత్నంలోనే దిగ్గజాల సరసన స్థానం సంపాదించుకున్నారు. ఉత్తమ నటుడి రేస్లో పాన్ ఇండియా స్టార్లు తలపడుతున్నారు. అల్లు అర్జున్ తన మాస్ మేనరిజంతో మెప్పించగా, ఎన్టీఆర్ దేవరా చిత్రంలో పవర్ఫుల్ నటనను కనబరిచారు. దుల్కర్ సల్మాన్, నాని తమ విలక్షణ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సిద్ధు జొన్నలగడ్డ టిల్లు మేనరిజంతో
తేజ సజ్జా సూపర్ హీరో పాత్రతో యువతను ఆకట్టుకుని నామినేషన్లలో చోటు దక్కించుకున్నారు. నాయకుల విభాగంలో గ్లామర్ పర్ఫార్మెన్స్ మేళవింపు కనిపిస్తోంది. అనుపమ పరమేశ్వరన్, మీనాక్షి చౌదరి తమ అందచందాలతో అలరించగా, నివేద థామస్ నటనకు ప్రాధాన్యమున్న పాత్రతో గుర్తింపు పొందారు. రష్మిక మందన, శ్రీవల్లిక మరోసారి మెప్పించగా, ప్రియాంక మోహన్, ఆశికా రంగనాథ్ తమ నటనతో రేసులో నిలిచారు. ఈ ఆరుగురిలో బ్లాక్ లేడీని ఎవరు అందుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. సహాయ నటుల విభాగంలో భారతీయ సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఫాహద్ ఫాజిల్, ఎస్జే సూర్య తమ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో సినిమా స్థాయిని పెంచారు. సత్య కామెడీ టైమింగ్, వినయ్ రాయ్ విలనిజం కూడా నామినేషన్లు దక్కించుకున్నాయి. సహాయ నటి విభాగంలో వరలక్ష్మి శరత్ కుమార్, శరణ్య ప్రదీప్, అంజలి, శ్రద్ధా శ్రీనాథ్, రాశి సింగ్ వంటి ప్రతిభావంతులు పోటీ పడుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకలో తెలుగు చిత్రాలు ఎన్ని అవార్డులు కొల్లగొడతాయో చూడాలి. భారీ అంచనాల మధ్య జరుగుతున్న ఈ వేడుకకు దక్షిణాది తారలందరూ తరలిరానున్నారు. కళాకారుల శ్రమకు దక్కే ఈ గౌరవం వారి కెరీర్లో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా అలరించిన సీనియర్ నటుడు జగపతి బాబు తన సెకండ్ ఇన్నింగ్స్లో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. ఒకవైపు స్టైలిష్ విలన్గా గంభీరమైన తండ్రి పాత్రలతో మెప్పిస్తూనే మరోవైపు రాన్ రస్టిక్ లుక్లోనూ అదరగొడుతున్నారు జగ్గుబాయ్. బాలీవుడ్లో మేకోవర్ అంటే గుర్తొచ్చే పేర్లో జగపతి బాబు ఒకరు. సెకండ్ ఇన్నింగ్స్లో స్టైలిష్ విలన్గా రిచ్ ఫాదర్ రోల్స్తో మెప్పించిన జగ్గుబాయ్ ఇప్పుడు కంప్లీట్ రివర్స్ గేర్ వేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది మూవీలో ఆయన గెటప్ చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. అసలు జగపతి బాబు ఇలాంటి రఫ్ లుక్లో కనిపిస్తారని ఎవరూ ఊహించలేదు. జగపతి బాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన అప్పలసూరి లుక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. మాసిన గడ్డం, చింపిరి జుట్టుతో ఆయన కనిపిస్తున్న తీరు హాట్ టాపిక్ అయింది. పెద్దిలో రాయన్ రస్టిక్ లుక్లో కనిపిస్తున్న జగ్గుభాయ్ మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ 41వ చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇందులో ఆయన లుక్ చూస్తే చాలా కూల్గా ఒక పుస్తకం చదువుతూ కనిపిస్తున్నారు. ఒకవైపు రస్టిక్ లుక్లో, ఇంకోవైపు సాఫ్ట్ లుక్లో కనిపిస్తూ తన వర్స్టైలిటీని చాటుతున్నారు. రవి నెలకుడిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తూ ఉండగా, రమ్యకృష్ణ, దీక్షిత్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పుడు ఈ టీంలోకి జగపతి బాబు కూడా చేరడంతో సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రభాస్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సలార్లో రాజమన్నార్గా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన జగపతి బాబు రాబోయే పార్ట్ 2లో మరింత కీలకం కానున్నారు. సలార్ టీం ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేస్తుంది. ఈ చిత్రంలో ఆయన విలనిజం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. తనదైన బేస్ వాయిస్తో గంభీరమైన నటనతో ఆయన ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. సుమంత్, ప్రభాస్, నిధి, ప్రదీప్ జంటగా నటిస్తున్న గోదావరి గట్టుపైన అనే మూవీలోనూ కీలక పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు. ఈ చిత్ర బృందం కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా సహజంగా ఉంటుందని సమాచారం. అలాగే భారీ బడ్జెట్ మూవీ నాగబంధంలో కూడా ఆయన స్పెషల్ రోల్లో కనిపించనున్నారు. కెరీర్ ఆరంభంలో సాఫ్ట్ రోల్స్ చేసిన జగ్గుబాయ్ ఇప్పుడు ఇలాంటి ప్రయోగాత్మక పాత్రలు చేస్తున్నారు. జగపతి బాబు గెటప్ ఏదైనా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడంలో ఆయన సిద్ధాస్తులు. లెజెండ్ సినిమాలో జితేంద్రగా చూపించిన ప్రతాపం నుండి రంగస్థలంలో ఫణీంద్ర భూపతిగా చూపిన క్రూరత్వం వరకు ప్రతిదీ హైలైట్గా నిలిచింది. ఇప్పుడు పెద్ద చిత్రంలో రివర్స్ గేర్ వేసి కనిపిస్తున్న సామాన్యుడి పాత్ర ఆయన కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పలసూరి పాత్ర థియేటర్లలో ఏ రేంజ్లో మెప్పిస్తుందో తెలియాలంటే ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సిందే. సత్య గారు, ఈ సతీలీల అంటే ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ సినిమా. ఈ టైటిల్ని పర్టికులర్గా ఈ సినిమాకి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే? సురేష్ గారు, ఇది అదే ఫస్ట్ చెప్పా కదా, నేను అసలు కమల్ హాసన్ గారు పిక్చర్ నేను ఎప్పుడు బికాజ్ దట్స్ అ బ్యూటిఫుల్ కల్ట్ ఫిలిం అండి. ఐ డోంట్ వాంట్ కంపేర్ ఈవెన్ 1% ఆఫ్ దట్ ఫిలిం టు దిస్ ఫిలిం. దీంట్లో ఎట్లా వచ్చిందంటే హస్బెండ్ వైఫ్ కాన్ఫ్లిక్ట్లో కథ రాసినప్పుడు ఐ వాజ్ జస్ట్ ఈ కాన్ఫ్లిక్ట్ ఈ కథ రాసినప్పుడు ఐ థాట్ మంచి టైటిల్ ఉంటే బాగుంటుంది. సతీ అంటే ఐ నెవర్ థాట్ ఆఫ్ సతీలీలావతి ఫస్ట్, బట్ చాలా అంటే ఇండివిజువల్ లేడీ పేరు లేదని పెడదామా అని చూస్తే ఏది సెట్ అవ్వాల. సో లాస్ట్లో ఐ థాట్ ఓకే, కంప్లీట్ అయినాక ది స్క్రిప్ట్ కంప్లీట్ అయినాక ఐ థాట్ ఇఫ్ ఐ రీఇంట్రడ్యూస్ సతీలీలావతి ఈ జనరేషన్లో, అంటే అది 30 years బ్యాక్ సతీలీలావతి స్టోరీ. ఇప్పుడుండే వైఫ్ ఈ జనరేషన్లో వైఫ్ ఎట్లా చూస్తారు హస్బెండ్ని, లైక్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్, విత్ అ వెరీ కామికల్ మేనర్ అనమాట. సో అందుకే అది కరెక్ట్గా సెట్ అయింది.
టైటిల్ అందుకని సెట్ అయింది. సో బట్ దానికి దీనికి కంపేరే లేదండి, బికాస్ దట్స్ అ కల్ట్ క్లాసిక్ ఫిలిం. ఐ వోంట్ కంపేర్ దట్ ఫిలిం టు దిస్ ఫిలిం, బట్ దిస్ విల్ ఆల్సో స్టాండ్ అవుట్ యాజ్ అ గుడ్ ఫిలిం. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి అ గుడ్ ఫిలిం. అంటే ఈ క్యారెక్టర్ ద్వారా హస్బెండ్కి మీరు ఏం చెప్పబోతున్నారు? హస్బెండ్కి అందరికి హస్బెండ్స్కి కొంచెం సపోర్టివ్గా ఉండాలి, కొంచెం పేషెన్స్ ఉండాలి. పెళ్ళి ఒక ఇట్స్ 2 పార్టీ అది రెస్పాన్సిబిలిటీ, అండ్ ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్స్ లాగా, బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండాలి. అండ్ అది చెప్తున్నాను ఈ స్టోరీ ద్వారా. వరుణ్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం చెప్పారు? ఫస్ట్ టైం కలిసినప్పుడు హే మిస్టర్ అదే ఆ షూటింగ్ కదలే, హే మిస్టర్ అదే చెప్పాను. అంటే ఈ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు, సాంగ్ చూస్తున్నా, ప్లస్ ఈ టీజర్ చూసిన తర్వాత వెనకాల పోస్టర్ చూస్తున్నా, మీ డామినేటింగ్ ఎక్కువ కనపడుతుంది. అవునా? నా సాంగ్ కదా, ఒక అమ్మాయి అది పాట అమ్మాయిది కదా, అందుకే మేబీ. బట్ యా, ఇట్స్ ఫ్రమ్ గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా, అందుకే ఇలా ఉంది. అండ్ కానీ ఆ రోజు ఐ వాజ్ వెరీ డెడ్ బికాస్ పొద్దున్న నుంచి ఐ వాజ్ లైక్ వామిటింగ్ అండ్ ఐ వాజ్ లైక్ వెరీ సిక్. బట్ బాగా వచ్చింది సాంగ్. అండ్ థ్యాంక్స్ టు వృందా మాస్టర్, షీ వాజ్ వెరీ వెరీ నైస్. ఐ లవ్ హర్ అండ్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ హర్. అండ్ మిక్కీ చిమేర్ ఆఫ్ కోర్స్. బాబు ఏం చేస్తాడు? బాబు పడుకున్నారు ఇప్పుడు. ఐ పుట్ హిమ్ టు స్లీప్ అండ్ కేమ్ హియర్, అందుకే లేట్ అయిపోయింది. సైన్స్ గేమ్లో భాగస్వామి అంటూ ఎన్నో సినిమాలు మీరు చేశారు. ఆ ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాకి ఎలాంటి అనుభవం నేర్పిందంటే? ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫస్ట్ మన హరీష్ గారు, సాహు గారు దగ్గర వర్క్ చేయడం స్టార్ట్ జరిగిందండి. సో సినిమాకి సంబంధించిన ప్రొసీజర్స్ ఏదైతే ఉన్నాయో, ఏబిసిడి ఎవ్రీథింగ్, రైట్ ఫ్రమ్ వాట్ ఈజ్ వాట్, ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటి, టెక్నికాలిటీస్ ఏంటి, ఇవన్నీ అక్కడే నేర్చుకున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ బాగా ఉపయోగపడిందండి. సాహు గారు, మీ భగవంత్ కేసర్ వరకు మీరు ఉన్నారనుకుంటా నాకు తెలిసి. అవునండి. తర్వాత ఈ మధ్య వరుసగా బ్లాక్ బస్టర్ కొట్టినారు. సాహు గారు గురించి ఏం చెప్పారు? అవును సార్, హీఈస్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్ అండి. సో ఇంకా మంచి మంచి పెద్ద సినిమాలు తీయాలి, పెద్ద హిట్లు కొట్టాలని కోరుకుంటాను. ఎందుకు మీరు బయటకు రావాల్సి వచ్చిందంటే? రీజన్స్ ఏం లేవండి, జనరల్గా ఏం రీజన్స్ ఏం లేవు. సో ఇట్స్ జస్ట్ హ్యాపెండ్ అంతే. మొన్నే రాజాసాబ్లో చూసాం, ఫంక్షన్లో కూడా అంటే మీరు కనపడగానే నవ్వుకుంటారు, అప్పుడప్పుడు అలా హీరోగా మెరుస్తూ ఉంటారు. అంటే ఈ క్యారెక్టర్ దానికి ఎలా ఉంటుంది అంటే ఎంటర్టైన్మెంట్గానే చెప్పారు. ఎక్కువ సినిమాలు మిమ్మల్ని భయపెడుతూ, జనాలు భయపెడుతూ నవ్వించే క్యారెక్టర్లు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, దీంట్లో క్యారెక్టర్? ఇందులో క్యారెక్టర్ చాలా మంచి రోల్ అండి. ఆల్మోస్ట్ ఈక్వల్గా లావణ్య గారితో ఉంటుంది కాంబినేషను. మా ఇద్దరి మధ్య కామెడీ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. 100% అది మిమ్మల్ని గుడ్ ఎంటర్టైనర్గా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది మిమ్మల్ని. థ్యాంక్ యూ. అంటే కమెడియన్స్ జనరల్గా హీరోకి సపోర్టింగ్గా ఉంటూ క్యారెక్టర్ చేస్తూ అప్పుడప్పుడు హీరోలుగా మళ్ళీ చేసి మళ్ళీ బ్యాక్ రావటం గురించి యాజ్ ఏ సీనియర్ కమెడియన్గా మీరు ఏం చెప్తారు? ఫ్రంట్ బ్యాక్ అంటే ఏం లేదండి, పని కావాలి మనకి. మనం ఏ సపోర్ట్ లేకుండా ఇక్కడ ఉంటున్నాం కాబట్టి, ఇక ఏ సపోర్ట్ లేకుండా నేను దూరం వచ్చాం కాబట్టి మేము వెతుక్కునేది పని. అది హీరోనా, కమెడియన్నా, క్యారెక్టర్ ఆర్టిస్టా, ఏదైనా సరే పని ఉంటే పని చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఇప్పుడు హీరోగా చేస్తున్నాను, పని దొరికించాను, ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చింది, చేశాను, అంతే. కామన్, మాకు కావాల్సిన వర్క్. అంటే ఇప్పుడు బ్రహ్మానంద లాంటి వాళ్ళు 1100-1200 సినిమాలు చేశారు. ఆ కమెడియన్స్ అందరూ, రామలింగ గారు చాలామంది. ఎందుకు నువ్వు అప్పుడే నేను సీనియర్ అయిపోయాను అంటే భావన ఎందుకు కలిగింది, ఆ మాట ఎందుకు అన్నట్టు అర్థం కాదు. అంటే ఇప్పుడు వస్తున్న కుర్రోళ్ళు చాలామంది ఉన్నారుగా, కమెడియన్స్ చాలామంది వచ్చారుగా. సో మనం కూడా, నేను కూడా దాదాపు 15 years అయిందండి వచ్చి, ఇండస్ట్రీకి వచ్చి 15 years, అసిస్టెంట్ డైరెక్టర్గా 6 years చేశాను. చేస్తాను. థ్యాంక్ యూ మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్. థ్యాంక్ యూ బ్రదర్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.